వెల్కమ్ బ్యాక్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మనకి రేపు ఏ జిల్లాలలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విషయంపై బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఒక భారీ మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. మనకి అదేవిధంగా ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించిన 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, అదేవిధంగా దానిపైన ఎటువంటి అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. మనకి రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో మీకు అప్డేట్ అందిస్తాను. అదేవిధంగా భారీగా పెన్షన్లను అనేది పెంచడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీళ్ళందరికీ పండుగ అయితే చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతులు, పెలేరియా డయాలసిస్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. అదేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అదేవిధంగా మనకి చాలా రోజుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మనకైతే ఇండ్ల కోసం చాలామంది అయితే మనకైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దానికి సంబంధించిన లిస్ట్ 2 కూడా విడుదల కావడం అయితే జరిగింది. ఇక మనకైతే మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దానికోసం కూడా ఎవరైతే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మనకి ఈ నెల ఏప్రిల్ నెల పెన్షన్లు రేపు ఏ జిల్లాలలో మొదటిగా జమ చేస్తున్నారో చెప్తాను. అదేవిధంగా రేపు మనకి చూసుకున్నట్లయితే భారీగా 24 జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన చేయడం అయితే జరిగింది. ఎటువంటి హాలిడేస్ ఉన్నా ఏమున్నా DTT డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా మనకి రేపు పెన్షన్ల పంపిణీ భారీగా ఉండబోతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అంటే ప్రజలకు భారీ శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ భారీగా పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, అదేవిధంగా మహిళలు 2,500 రూపాయల కోసం ఎదురు చూసిన వారందరికీ మనకి మే 31వ తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ పెన్షన్ల పంపిణీ ఉండొచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక బడ్జెట్లో కూడా భారీ కేటాయింపులు చేసుకొని ప్రభుత్వం అయితే తిరిగి రానుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి చూడాలి జూన్ నెలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై. ఇక మనకి అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సూర్యాపేట్, మనకైతే మంచిర్యాల, సిరిసిల్ల, హన్మకొండ, ఆదిలాబాద్, వికారాబాద్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాలలో మనకి రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందని అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. మీరు క్రోమ్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ.com అని అయితే సెర్చ్ చేసినట్లయితే అక్కడ లోపలికి లింక్ అనేది క్లిక్ చేసి లోపలికి వెళ్ళి మీరు ఇక్కడ OTP అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అన్న దానిపై మీ పేరు ఉందా లేదా అన్నది అక్కడ మీకైతే చూపిస్తుంది. ఇక అలా మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవాలైతే చెప్తున్నాను. ప్రభుత్వం అయితే ఈ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు నాకు కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండండి. థ్యాంక్ యూ గైస్.